నమస్తే, వెల్కమ్ టు జీ గ్రూప్ అకాడమీ. ఈరోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్ 5 గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతవరకు కూడా మనం తెలుసుకున్నవన్నీ కూడా పార్ట్ 4లోని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మొత్తం కంప్లీట్ అయినాయండి. అదంతా కూడా ఒక ఎత్తు అయితే పార్ట్ 5 అనేటువంటిది ఏంటంటే అసలు యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఎలా వ్యవహరిస్తుంది, అసలు పార్లమెంట్లో ఎవరు ఉంటారు, రాజ్యసభ అంటే ఏంటి, లోక్సభ అంటే ఏంటి, వాటికి ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎవరు ఎలా ఎన్నుకుంటారు, స్పీకర్ అంటే ఎవరు, చైర్మన్ అంటే ఎవరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు, ఇవి చాలా ఉంటాయి అన్నమాట. ఇలా నెంబర్ ఆఫ్ అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క రోల్ ఏంటి పార్లమెంట్ మెంబర్స్ మీద, ఇవన్నీ కూడా పార్ట్ 5లో ఉంటాయి. పార్ట్ 5లోని ఆర్టికల్ 120లోని సబ్ ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే అసలు పార్లమెంట్ అనేటువంటిది మనకి ఒకటి ఉంది కదా, పార్లమెంట్లో లోక్సభ సభ్యులు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు. వీళ్ళు అసలు ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, మొట్టమొదటి అదే కదా. ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే ఏదైనా ఒక కంట్రీ వేరే కంట్రీ తీసుకుంటే వాళ్ళు స్పానిషో లేదంటే చైనీసో లేదంటే జపనీసో లేదంటే ఇంగ్లీషో ఏదో ఒకటి వాడతారు, అమెరికన్ ఇంగ్లీషో ఏదో ఒకటి వాడతారు, బ్రిటన్ ఇంగ్లీష్ కానీ. బట్ మనకేంటంటే నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటి గురించి మనం పార్ట్ 17లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ పార్ట్ 17లో ఏవైతే చెప్పారో ఆ లాంగ్వేజెస్ అనేటువంటిది ఇక్కడ అప్లికబుల్ కాదు. అట్ ద సేమ్ వే ఆర్టికల్ 348 కూడా ఇక్కడ అప్లికబుల్ కాదనమాట. ఆర్టికల్ 348లో ఏం చెప్పారంటే హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్, 2 కోర్ట్స్ ఉన్నాయి కదా మనకి. హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఏ లాంగ్వేజ్లో ఉండాలి అని మనకి ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉంది. మీరు ఏ కోర్టు ప్రొసీడింగ్స్ అయినా చూడండి, అది ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్లో ఉండదు. హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు అలాగని ఇక్కడ ఇంగ్లీషే వాడాలి అని కూడా లేదు. ఇక్కడ ఏంటంటే లాంగ్వేజ్ అనేటువంటిది టు బి యూజ్డ్ ఇన్ పార్లమెంట్ 2 లాంగ్వేజెస్ అనేవి సజెస్ట్ చేశారండి. ఆ 2 ఏంటంటే ఒకటి హిందీ, నెక్స్ట్ ఇంగ్లీష్. 2 భాషలు. ఈ 2 భాషల్లోనే మనం దాని యొక్క ప్రొసీడింగ్స్ పేపర్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేయాలన్నా లేదంటే మనం మాట్లాడాలన్నా పార్లమెంట్లో మాట్లాడాలన్నా సరే మ్యాక్సిమం మెజారిటీ పబ్లిక్ అందరూ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 భాషలు ఉపయోగించే పార్లమెంట్ సెషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏముందంటే మిగతా భాషలు ఏవైతే లాంగ్వేజ్ ఉన్నాయో దగ్గర ఇండియా మొత్తం మీద 1600కు పైగా భాషలు ఉన్నాయి. ఈ భాషల్లో ఏ భాష అయినా మాట్లాడొచ్చా లేదా అనేటువంటిది మనం ఆలోచిస్తే చైర్మన్ ఆర్ స్పీకర్, చైర్మన్ దేనికుంటారు, రాజ్యసభకు ఉంటారు, స్పీకర్ దేనికుంటారు, లోక్సభకు ఉంటారు. ఇప్పుడు రాజ్యసభలో ఉన్న మెంబర్స్ని కానీ లోక్సభలో ఉన్న మెంబర్స్ని కానీ చైర్మన్ ఆర్ స్పీకర్ వీళ్ళు ఏం అడగొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్ నుంచి ఎవరైనా ఒక ఎంపీ వెళ్ళి ఇంగ్లీషు హిందీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఎలో చేస్తే మీరు తెలుగులో మాట్లాడండి అని ఎలో చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తెలుగులో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. బట్ కాన్స్టిట్యూషన్లో 2 భాషలే రాశారు. బట్ వీళ్ళిద్దరికీ ఆ యొక్క ఫ్రీడమ్ ఉంది. మీరు మాట్లాడండి తెలుగులో, లేదంటే మీరు మాట్లాడండి గుజరాతీలో, లేదంటే మరాఠీలో మాట్లాడండి, బెంగాలీలో మాట్లాడండి అని వీళ్ళు చెప్తే వాళ్ళ యొక్క ఏదైతే నేటివ్ లాంగ్వేజ్ ఉంటుందో, మదర్ టంగ్ ఉంటుందో ఆ మదర్ టంగ్లోని వాళ్ళు పార్లమెంట్ సెషన్స్లోనే పాల్గొని మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 120 ఆఫ్ 2 సబ్ ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే పార్లమెంట్ బై లా. అసలు ఈ హిందీ అండ్ ఇంగ్లీష్ అనేటువంటిది ఎవరు నియమించారు అంటే కాన్స్టిట్యూషన్ ఇంకా మనకి ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, గవర్నమెంట్ అనేది రాలేదు, అంటే ఎంపీస్ వీళ్ళందరూ రాలేదు, ఇంకా రాకముందే జరిగింది. కాబట్టి వచ్చిన తరువాత హిందీ అండ్ ఇంగ్లీష్ ఉండాలి. ఆఫ్టర్ 15 ఇయర్స్ భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, 1950లో వచ్చింది. వచ్చిన తరువాత 15 సంవత్సరాల తరువాత అనమాట, 50 నుంచి 15 సంవత్సరాల తరువాత పార్లమెంటు ఒక చట్టం తీసుకొని రావచ్చు, ఒక లా చట్టం తీసుకొచ్చి దీన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. బట్ ఇప్పటికీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లోనే డిస్కషన్స్ సెషన్స్ అన్నీ జరుగుతున్నాయి. మీకు బాగా చూడండి, రాజ్యసభ చైర్మన్గా మనకి వ్యవహరించినటువంటి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కదా, ఆయన చాలాసార్లు మదర్ టంగ్ ఏదైతే ఉందో ఆ మదర్ టంగ్లోని మీరందరూ కూడా మాట్లాడండి అని చెప్పి అక్కడ ఉన్న మెంబర్స్ అందరినీ కూడా ఆయన అడిగేవాళ్ళు, మీరు మదర్ టంగ్లో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్పెసిఫిక్గా చెప్పబడింది
వీళ్ళు అలో చేస్తే మాట్లాడొచ్చు అని చెప్పి. ఇది ద యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి మనం ఆర్టికల్ 120లోని ఈ డిస్కషన్స్ చేసాం. నెక్స్ట్ కమింగ్ సెషన్స్లోని పార్లమెంట్ లాంగ్వేజ్ నుంచి మొదలయ్యి పార్లమెంట్ కంప్లీట్ అంతా కూడా పార్ట్ 5లో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.